నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ రాశి ఫలితాలు మార్చ్ 2024. వీళ్ళ గోచారం ఎలా ఉందో చూద్దాం, ఎక్కడెక్కడ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాం. కూడనే కేతు ఉన్నారు, 7వ ఇంట్లో రావు ఉన్నారు, 8వ ఇంట్లో ఏమో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే దేవగురు ఉన్నారు. అలాగే శని ఏమో 6వ ఇంట్లో ఉన్నారనమాట. మనకి సన్ గాడ్ కూడా మనకి మూవ్ అవుతున్నారు, అంటే 12వ లార్డ్ ఏమో 7వ ఇంటికి మూవ్ అవుతున్నారనమాట. అది ఈ నెలే జరగబోతోంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో ఈ నెల వీళ్ళకి మిశ్రమంగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. కానీ దేంట్లో చాలా బాగుంటుంది, వీళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది, గ్రోత్ అనేది బాగా కనిపిస్తోంది. అలాగే ఏంటంటే వీళ్ళకి దాంపత్య జీవితంలో అంత అనుకూలత ఉంటుంది అని చెప్పలేమన్నమాట. ఎస్పెషల్లీ ఈ నెల కొన్ని అడ్డంగాలు, అంటే మిస్అండర్స్టాండింగ్స్ చాలా చాలా ఎక్కువే ఉంటాయి అని చెప్పుకోవాలి. అలాగే 6th శని, ఎవరింట్లో ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ ఏంటంటే ఓరట ఎక్కడ కలుగుతోంది, మనకి సన్ ఏమో వెళ్తున్నారనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో కంబషన్ అవుతుంది అక్కడ. సో కొంచెం స్ట్రెంగ్త్, శని స్ట్రెంగ్త్ కొంచెం తగ్గుతుంది. సో ఖర్చులు అనేది కొంచెం తగ్గుతుందనమాట. అలాగే కెరియర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తోంది. వీళ్ళ ఈ మంత్ అంతా శ్రమపడే యోగం, శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక దొరుకుతుంది. అలాగే స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్, తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అనేది వస్తుంది. వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసినా, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ రాసినా తప్పక గెలుపు అనేది ఉంటుంది. కెరియర్ పరంగా చాలా బాగుంది గ్రోత్ ఈ నెలనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ విషయానికి వచ్చాము అంటే మిశ్రమంగానే ఉంది, ఖర్చు అనేది అధికమే చూపిస్తోంది. అలాగే ఇంట్లో కొన్ని కలహాలు అనేవి తప్పదు. ధార్మిక కార్యక్రమాల్లో తప్పక వీళ్ళు పాల్గొంటారు. అలాగే ఏంటంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు చాలా శ్రమ పడతారు కూడాను. అందుకోసం హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది, కొంచెం జాగ్రత్త పడాలి ఈ నెల. అండ్ ఆల్సో ఏంటంటే గుప్త సబ్జెక్ట్స్ వీళ్ళకి చాలా అచ్చొస్తాయి. అలాగే స్పిరిచువల్గా గ్రోత్ అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది ఈ నెల. అంటే రిలీజియస్ ఫంక్షన్స్ కానీ, అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించడం కానీ, అలాగే వెళ్ళడం, విహారాలకు వెళ్ళడం కానీ, ఎస్పెషల్లీ ధర్మక్షేత్రాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది తప్పక. స్థానచలనం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. కెరియర్ గ్రోత్ ఉంటుంది, దానికి చాలా శ్రమ పడాలి. హార్డ్ వర్క్ అంటే ఈ మంత్ అంతా హార్డ్ వర్కింగ్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి తప్పక హార్డ్ వర్క్ చేస్తే వీళ్ళు కెరియర్లో బాగా ఉన్నతమైన స్థానానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే కొంచెం శ్రమ పడితే తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఈ నెల ఉన్నాయన్నమాట. ఇది మనం మాట్లాడుకునేది ఒక నెలకే. మీకు జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే దాంపత్య జీవితం ఆల్రెడీ 1 year 2 years అయిందేమో పెళ్ళయి, అలా ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కలహాలు అనేవి తప్పదు. వాళ్ళ పార్ట్నర్లో కూడా బిహేవియరల్ చేంజెస్ మీరు చూస్తారు. సో మీకు నోటి దుడుసు వద్దు, అండ్ జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం పార్ట్నర్తో అనేది మంచిది. ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇందాక నేను చెప్పిన మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాను కనుక కొంచెం కూర్చుని నెమ్మదిగా పేషెంట్గా మాట్లాడుకోవడం అనేది మంచిది ఈ నెల. అలాగే కొత్తగా పెళ్ళి కావాలి, ఇప్పుడే మనం పెళ్ళి కోసం పార్ట్నర్ కోసం చూస్తున్నాం అన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తగులుతాయి, కొన్ని అడ్డంగాలు అనేవి వస్తాయి. వాళ్ళకి తగిన వాళ్ళు ఈ నెల దొరకకపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ రాశిలో ఉన్న అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బిజినెస్లో విస్తరించాలి, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఎంఎన్సీలో ఉండే వాళ్ళకి కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. డబ్బు ఖర్చు చాలా అధికం, శ్రమ కూడా చాలా అధికం. కాంపిటీటర్స్ ఏంటంటే మన బిజినెస్లో ఉన్న కాంపిటీటర్స్ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. అందుకోసమే మనం ఏంటంటే కెరియర్ బాగుంది, కానీ ఏంటంటే మిశ్రమం అని చెప్తున్నాం అన్నమాట కన్యా రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే మార్క్స్ కూడా మనకి ఎగ్జాల్టేషన్కి వస్తున్నారు, ఇందులో కొంచెం ధైర్యం కూడా మీకు పెరుగుతుంది. అలాగే మీ బ్రదర్స్ సిస్టర్స్ విషయానికి వచ్చాము అంటే, అలాగే తోబుట్టువుల విషయానికి వచ్చాము అంటే తప్పక వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వేరే పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కరెక్ట్ అయిన పార్ట్నరా కాదా అని చెప్పడం కష్టం అనమాట ఈ నెల. సో జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే కరెక్ట్ పార్ట్నర్ వచ్చినప్పుడు బిజినెస్ కూడా విస్తరిస్తుంది. ఎందుకంటే ఇదంతా లాంగ్ టర్మ్ బిజినెసెస్ కదా. సో అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల.
కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే ఏంటంటే ట్రేడర్స్ కానీ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ తప్పక లాసెస్ అనేవి వస్తాయి, అప్పు కూడా పెరుగుతుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ నెల. ఈ రాశిలో ఉన్న పిల్లలు అంటే మహిళలు ఉంటారు కదా, మహిళలు పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంట్లోంచి స్టార్ట్ చేయాలంటే తప్పక కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మంచి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ముందుకు సాగచ్చు, చాలా బాగుంటుంది కెరీర్ పరంగా. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటుంది వీళ్ళకి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో వీళ్ళకి ఒక వస్తువు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, దాంట్లో కూడా శ్రమ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డబ్బు పోయే ఛాన్సెస్ అంటే ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంటే రాహు 7th ఉన్నారు, కేతు కూడానే ఉన్నారు కదా. సో ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం పరిహారాల విషయానికి వచ్చామంటే శని చాలీస శనివారం చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే మనకి పెసరపప్పు బెల్లంతో కూడిన స్వీట్ చేసి వికలాంగులకి పంచిపెట్టడం అనేది చాలా మంచిది. అండ్ ఆదిత్య హృదయం, ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివే అండ్ ఆల్సో చాలా శ్రమ అని చెప్పాం కనుక ఆదిత్య హృదయం సండే చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గోవుకి ఏంటంటే మనం బనానాస్ అండ్ ఆల్సో ఎవ్రీ వెడ్నెస్డే వెళ్ళి బనానాస్ పెట్టడం కానీ, లేకపోతే గడ్డి పెట్టడం కానీ, అన్నం పెట్టడం కానీ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఆవుకు కానీ లేకపోతే దూడలకు కానీ పెట్టచ్చు. తప్పక మీకు మంచి అనేది జరుగుతుంది. మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే మాట్లాడుకుంటున్నాము. మీకు లాంగ్ టర్మ్గా మీకు కావాలి అంటే ఒక సొల్యూషన్ కావాలి, ఒక రెమెడియల్ మెషర్స్ కావాలి, నా జాతక రీత్యా అంటే మీ జాతక రీత్యా కావాలి అనుకున్నప్పుడు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కడున్నా ఈ వరల్డ్లో ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా ఈజీగా సంప్రదించవచ్చు. అలాగే మనం సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాం, మన దగ్గర సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు. తప్పక సంప్రదిస్తే మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఇది అందరూ చెప్పమని చెప్పున్నారు, ఫ్రీ అడ్వైస్ అనేది ఎవరు ఇవ్వద్దు ప్లీజ్. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్రీగా చెప్పాలి, ఫ్రీగా జాతకం చెప్పాలి అంటే ఎవరి టైము ఎవరు వేస్ట్ చేసుకోరు, ఎవరి పాండిత్యం వాళ్ళది, ఎవరిది వాళ్ళదే కదా. ఫ్రీగా చేయాలి అంటే నథింగ్ ఇస్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ షేర్ ద వీడియో. ఇది మాత్రం ఒక రిక్వెస్టే అనమాట. నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ అండ్ ఆల్సో ఏంటంటే యువతల వాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. యువతల వాళ్ళకి మీరు అడ్వైస్ ఇవ్వద్దు. మేము కూడా ఏంటంటే ఫ్రీ అడ్వైస్ అంటూ ఏమీ ఇవ్వము. అండ్ ఫ్రీగా చెప్పాలి ఆస్ట్రాలజీ అంటే అది జరగని ఒక పని. సో మీరు ఇలాంటి వాటికి ప్లీజ్ సంప్రదించద్దు. మీకు అవసరం అయితే మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సొల్యూషన్ కరెక్ట్గా ఇస్తాం, ఎందుకంటే మేము చదువుకున్నాం అండ్ ఆల్సో సబ్జెక్ట్ తెలుసు కనుక తప్పక సొల్యూషన్ అనేది మీకు కరెక్ట్గా మీకు తగిన సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతాయి. థ్యాంక్ యూ.